కిటికీ కాలేదా సంతోషం. ఓకే, ఈ సంఘంలో జీవనంలో దేవుని సంఘంలో జనులు ఎలా ప్రవర్తించాలి అనే సబ్జెక్టు ముఖ్యమైనది. అసలు ముఖ్యమైన సబ్జెక్ట్ ఇదే మనం నేర్చుకోవాలి. జీవ సంఘంలో ప్రవేశించిన మనము దేవుని సంఘంలో ఎలా ప్రవర్తించాలి. సొలొమోను రాజు అంటే ఒక గ్రంథం రాశాడు, అనేక సంగతులు రాశాడు. ప్రసంగి గ్రంథం రాశాడు. 5 అవకాశాలు ఏముంటాయి? దేవుని మాత్రమే లేనప్పుడు ఈ ప్రవర్తన ఏం చేయాలా? వస్తున్నాం అంటే ఆరోగ్యం వచ్చినప్పుడు జాగ్రత్త వస్తున్నామా అంటే కృష్ణ సమయానికి వస్తున్నాం. అదంటే 9:30 రావాలి. అరగంట కూర్చోడంటే ఆనొచ్చు మీరు అంటే కొన్ని కనీసం 10 నిమిషాల ముందైనా రావాలి. 10 నిమిషాల ముందు 5 నిమిషాల ముందు వచ్చిన ఎవరన్నా చెయ్యాలంటే నేను ఆరాధనకి 5 నిమిషాల ముందు వస్తాను. అమ్మయ్య అమ్మో చాలా మంది చెయ్యాలి. నిజమేనండి. ఒకరు ఏదైనా అవసరం అంటే దేవుడు అంటున్నాడు జాగ్రత్త. 10 నిమిషాల ముందు అదే 5 నిమిషాల ముందు లేదా 10 గంటలకే 10 గంటలకి వచ్చిన అర్థాలంటే మీరు అనుకున్న సమయం దేవుడు చెప్పిన సమయం కాదు, మనం నిర్ణయించుకున్న సమయం. మనం రాకపోతే దేవుడు సంతోషిస్తాడు కదండి. సంతోషిస్తాడా? ఎంత మాత్రం సంతోషిస్తాడు. కాబట్టి దేవుని సంఘంలో రక్షణ పొంది సంఘంలో సభ్యులుగా క్రీస్తు యొక్క శరీరంలో అవయవులుగా ఉన్న మనము జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతమందినా. అందుకని అంటాడు ఎవ్రీ గ్రంథకర్త 2వ వచనంలో మీరు వివిధ సంగతులను ఏం చేయాలి? విడిచిపెట్టి కొట్టుకుని కోపడం ఉండేటట్టు ఏం చేయాలా? విశేషమైన జాగ్రత్త కలిగి ఉండాలి. ఎలా జాగ్రత్త? ఆరాధనకు వచ్చినప్పుడు విశేషమైన జాగ్రత్త ఉండాలంటే ఆరాధన బయట అప్పుడే అమెరికా నుంచి చూడాలి వస్తారు. అమెరికా నుండి వచ్చాడంటే అని ఏమాత్రం వస్తారా ఉండిపోతారా? అది వచ్చేస్తారట. ఇది రావాలంటే అమెరికా నుండి వచ్చిన వదిలి వస్తారా అంటే రావాలంటే అబద్ధాలు. అదే సమయంలో పాప స్వామి ఆదివారం కదా చికెన్ కొడతా అంటే ఆ చికెన్ కూడా నిలబడే ఉంటాడు అక్కడ 10 గంటల వరకు. నా రైలు రాలేదున్నాయి. ఇప్పుడు పాపం లేదు, పాపలకి ఇచ్చేస్తాను. చికెన్కి వెళ్ళిపోయి 10:30కి వచ్చి ఆదరమాదలు పరిగెట్టే వచ్చేవారు. ఎంత జాగ్రత్త అండి. కాబట్టి అనేక సంగతులు వింటున్నాం మనం. కానీ మిగిలిన సంగతులు ఏమైపోతున్నా కొట్టుకుపోతుంది. అపోది ఎత్తుకుపోతాడు. వేసుకోవు 3 రకాల న్యాయాల గురించి చెప్పాడు. 4 రకాల న్యాయాల గురించి చెప్పాడు. ఆ 4 రకాల న్యాయాల్లో ఏ న్యాయాలు కలిగి ఉన్నాం చూడండి. దారిలో పాటు న్యాయాలు అందరూ ఉన్నాం. ఈరోజు నేను ఉన్నాను, మీరు అది ఎత్తుకుపోవు వింటాము, మర్చిపోయాం కదా. కాబట్టి జాగ్రత్తగా ఆలోచిద్దాం. మన ప్రవర్తన అడగండి అంటే మన పితలు దేవుడితో నడిచారంట. ఎంత జాగ్రత్తగా ఉండి దేవుడితో నడిచారంటే ఏదో దేవుడు అక్కడ ఉండాలి, దేవుడు భుజం వేసి నడిచారా, లేదా దేవుడు చేతికి లేని పట్టుకుని నడిచారా? ఎలా నడిచారంట అయ్యారు? దేవుడితో నడిచారంట. విశ్వాసంతో నడిచారు. దేవుని ఆజ్ఞలు గైకొంటూ నడిచారు. వారు వారి జీవితంలో అది భాగం చేసుకున్నారు. ఉదయం లెక్కనే మా జీవితంలో భాగం ఉంటుంది. తెల్లవారు పడక మీద ఉన్నప్పుడు ఉంటుంది జీవితంలో భాగం. చెప్పండి ఎవరైనా పడక మీద లెక్కనే అందించారు. అయ్యారు కథలు బ్రతకడం లేదు. తీర్చే పాటలు వదిలేదు. టీ తగ్గిపోతుంది, గిడ్డో జరుగుతుందండి. తగ్గ కదా గతంలో చూసింది. కాబట్టి మరి మన పెద్దలు ఆదికాండం 5వ అధ్యాయం 24వ వచనంలో ఒక మహానుభావుడు ఉన్నాడు. ఆ పేరు అందరూ తెలుసు. అంటే ఆ పేరు కూడా పెట్టుకున్న వారు ఉన్నారు. ఎవరన్నా ఆ పేరేంటి? ఎవరున్నారు?
కదా 365 రోజులు దేవుడితో ఏం చేశాడు? మనం ఒక ఆదివారం గడగలిగామా? ఒక రోజు నడగలిగామా? అంటే ఒక రోజు తెల్లవారు లేకపోయినా 2 అధ్యాయాలు చదవమా? లేదా దేవుడితో మాట్లాడామా? ప్రార్థన ద్వారా దేవుడు మనతో మాట్లాడడానికి ఆయన మాటలు విన్నామా? చదివామా? దేవుడితో మాట్లాడడానికి ఏమైనా అవకాశం ఉంది? లేదు, అసలు లేదు. మన దేవుడితో నడవే పరిస్థితి లేదు. దేవుడితో నడిచే వ్యక్తి ఎలాగా దేవుడు ఏం చెప్తే అదే చేస్తాడు. ఎవరంటే దేవుడు చెప్పినట్టుగా అట్లు అనే మాటకి ఎటకారంగా మాట్లాడతారు. అట్లేసారు నాహు గారు చరిత్ర అండి, అలా మాట్లాడండి చైతీస్. కాబట్టి ఒకసారి చూడండి, ఆదికాండం 6:9 అసలు గ్రంథారహితులుగా ఉండి దేవుడు చెప్పినట్టుగా చేసి దేవుడితో నడిచాడంట. ఆ ఆరాధ్యం చివరిలో ఆ దేవుడు ఏం చెప్పాడో అదే కొండలతో బాగుపెట్టాడు. ఎంత హెచ్చరించబడి కూడా లేదు, రాజీ పడలేదు అసలు. ఏ కర్ర కావాలి నాకారే అందుకే మనం ఏం చేస్తాం? ఈ పక్కన ఈ కర్ర పెట్టండి ఏమవుతుంది, ఇది చేతిలో ఉంటుంది. ఏదైతే ఏ కర్ర టేకులో ఉంటుందని, ఏ కర్ర టేకులో ఉంటుంది మన టేక్ మాత్రం కొనుక్కోండి కదా. ఇది టేకులా ఉండే అమ్మేస్తాం కదా. ఏ కర్ర ఆ గీసి కావాలంటే ఆ గీసి కర్ర టేకులా ఉండి టేక్ ఉంటుంది. అది మీరు వెళ్ళాలి తెలిసి ఉంటారు. అదే బాగుంటే ఏ కర్రలో ఉపయోగించడం ఏది పడుతుంది జడ్జిమెంట్ అంటే ఎలాగా దేవుడు అంటే ఎలా నమ్ముంటాడు ఆయన. ఈరోజు మనకి దాని తక్కువ ఉంది. అందుకనే దేవుడు మరలా మీరు ఎలా ప్రవర్తించాలో నేర్పించి మరి తిమోతితోని ఉత్తరం రాసి రావడం ఆశీర్వాదమో అంటే శీఘ్రంగా రావాలనుకుంటున్నాను, కానీ రావడం ఆశమైతే జీవముల దేవుని యొక్క సంఘములో, జీవముల క్రీస్తు యొక్క సంఘములో జనులు ఎలాగ ప్రవర్తించాలో వారు నేర్పించు. ఇది సత్యములకు ఆధారమే కదా. ఆధారం అటువంటి గొప్ప విషయమైన సంఘంలో ఆదిమ అపొస్తలులు ఎలాగా జీవించారని, ఆదిమ అపొస్తలులు ఎలా జీవించారు కానీ ఏక మనసు జీవించాడు. 44 చేస్తే వారు ఏక మనసులో వారి స్థిరాస్తులు తీసుకొచ్చి ఆ పరిస్థితి వేరు. ఇప్పుడే మీ స్థిరాస్తులు తీసుకురామని ఎక్కువ ధాన్యంగా చెప్పడం లేదు. అంటే అప్పుడున్న పరిస్థితి వేరు. గోల్డ్ అమ్మేసి కాబట్టి అది వాతావరణం నెలకొంది. ఎలాంటి స్థితి కలిగి ఉన్నారు వాళ్ళు ఏ ఆలోచన లేవు. వారు ప్రతిదినము దేవాలయం కూడుకుంటూ నిష్కపటే మనసుతో ఎలా ఉన్నారంటే ఎందుకంటే కూడుకుంటూ నిష్కపటే మనసు కలిగి ఆనందంతో అది 42 మాట్లాడతారు. ఓకే సంతోషమే. 44 చదివితే చాలా ఆనందకరమైన మాటలు ఉంటాయి. అంటే 47 వరకు ఉంటుంది ఆనందకరమైన మాటలు ఉంటాయి. కాబట్టి అంటే నేను చెప్పాల్సింది ఏంటంటే, ఒకటి దేవుని సంఘంలో ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. అలాగే మన పితరులు దేవునితో నడిచేవారు. హనోకు నడిచారు, నోహు నడిచారు, అబ్రహాము నడిచారు, ఇంకా అనేకమైన వారు నడిచారు. అలాగే మన ఆదిమ అపొస్తలులు కూడా వారు దేవుని సంఘంలో ప్రవర్తించిన తీరు మనం చూడగలం. ఇప్పుడు మన క్రైస్తవ లోకంలో, ఇప్పుడు క్రీస్తు సంఘంలో జీవిస్తున్న మనం క్రైస్తవులు అనబడిన మనము మన ప్రవర్తన ఎలా నడుచుకోవాలి అంటే నెంబర్ 1 రాసుకోండి. నెంబర్ 1 దేవుని సంఘంలో జనుల ప్రవర్తన అని అడిగి పెట్టుకొని ఇప్పుడు వరకు చెప్పింది ఉపోద్ఘాతం చెప్పాను. 4 విషయాలు చెప్పాను ఉపోద్ఘాతం. ఇప్పుడు మొదటి పాయింట్ లో మనం ఆలోచించినట్లయితే వ్యక్తిగతంగా మన ప్రవర్తన ఎలా ఉండాలి. వ్యక్తిగత పర్సనల్ గా నేను నా ప్రవర్తన ఎలా ఉండాలి వ్యక్తిగతంగా. నెంబర్ 1 లో వ్యక్తిగతంగా నా ప్రవర్తన ఎలా ఉండాలి. మనం చదువుకున్న మొదటి భాగంలోనే చూసాం. ప్రసంగి 5వ అధ్యాయం
రెండవ వచనం ఒకసారి గట్టిగా చదవండి, స్పష్టంగా చదవండి, గట్టిగా గంభీరంగా చదవాలి, అందరికీ ఉదయంలోకి వెళ్ళిపోవాలి మాట. నేను చదివానా? నీవు దేవుని మందిరమునకు పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. కాబట్టి వ్యక్తిగతంగా మనం జాగ్రత్త చూసుకోవాలి, అవసరం ఉందా లేదా? జాగ్రత్తగా చూసుకోవాలంటే ఆదివారం ఖచ్చితంగా ఏ టైం అయితే సంఘం నిర్ణయించిందో ఆ సమయానికి దేవుని సన్నిధికి మరి రాకపోతే ఎదురు గ్రంథకర్త ఎదురు ఎందుకు చెప్తారని అదే 24:25 చూస్తున్నారు. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంలో కూడటం మానగా ఒకరినొకరు హెచ్చరించుకుంటూ ఆ దినము సమీపించారు కొలది మరి ఎక్కువగా. కాబట్టి అందుకు ఎదురీలు మానుకున్నారంట. ఈ రోజు కూడా మనకి బలహీనత ఉంది. ఎవరు చుట్టాలు వస్తే మానేస్తాం. అలాగే ఏదైనా పెళ్లి కూడా ఆదివారం పెట్టేస్తారండి. ఏంటంటే పెళ్లి కదా తప్పనిసరిగా వెళ్ళాలి. అది మధ్యాహ్నం ఆదివారం పెట్టచ్చు, కొంతమంది రాత్రి పెట్టచ్చు, ఉదయం పెట్టచ్చు. కానీ మన సహోదరులు సహోదరులు ఉదయమే పెట్టేస్తారండి పెళ్లి. చాలా బంధువులు ఉన్నారు ఆశ్రయం వాళ్ళు. ఆదివారం పెళ్లి ఇంటికి వచ్చి పాటించేవారు. సరే మీకు బాబు ఆదివారం నాకు పిల్లతాను, మళ్ళీ రేపు శనివారం పెట్టారు, నేను రావాలని పడుకుంటే శనివారం మళ్ళీ వెళ్ళగలండి ఆత్మీయ పెళ్లికి. ఏంటంటే నాకు మీ గురించి మాట్లాడు బాబు ఆదివారం అని దండం పెట్టారు. మనం పాటించు చూడండి అంత దేవస్థానంలో మనుషులు ఎలా చలగాట ఆడుతున్నారు దేవుడితో. నిర్లక్ష్య కదండి కదా. వ్యక్తిగతంగా నేనేం చేయాలా? నా ప్రవర్తన జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఎలా ఉంచుకోవాలంటే అబ్రహాములా ఉంచుకోవాలి. నా ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. ఎలా ఉండాలంటే అబ్రహాములాంటి ప్రవర్తన కలగాలి. ఆదికాండము 17:1-2 వచనాల్లో అక్కడ దేవుడు అబ్రహాముతో మాట్లాడుతాడు. అబ్రహాముతో మాట్లాడినప్పుడు 99 అబ్రహాము 99 చదవండి. ఆదికాండము 17:1 అబ్రహాము 99 ఏండ్ల గలవాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. కాబట్టి ఎలా నడుచుకోవాలా? అబ్రహాము నిందారహితుడిగా అంటే ఎవరు నిందించుకునేటట్టుగా, ఎవరు వేలెత్తి చూపేటట్టుగా, ఎవరు నిద్ర పెట్టువారు ఉండకుండా. అయ్యా అదా చాలా మంది మన నిద్ర పెడతారు. దానికి ఏమంటారంటే మరి నాటికు ఏంటంటే ఏసుకు పాటలు ప్రసంగం చేసే నాని మీడియా అబద్ధంగా చెడ్డ మాట్లాడాల పలుకున్నప్పుడు మీరు సంతోషించారు. అది మాత్రం లింక్ మరి చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ బాగా తప్పడానికి నిజమే తప్పు వచ్చినా సరే మనం బాధపడు. కానీ మన పర్సనల్ గా దేవుని యొక్క కార్యంలో నిర్లక్ష్యం ఉంది ఉందా లేదా ఈ రోజుల్లో? అది అంటే ఎంతమంది వస్తున్నారు సంఘానికి? అంటే మీరు సంఘాలు నడుపుతున్నారు, మీ సభ్యులు ఎంతమంది వస్తున్నారు 10 గంటలకి? లేకపోతే మీరు 9 గంటలు పెట్టుకోవాలి, ఎంతమంది వస్తున్నారు? లేకపోతే మీరు 11 గంటలు పెట్టుకోవాలి, ఎంతమంది వస్తున్నారు? చివరికి మీరు 12 గంటలు పెట్టినా 5 వస్తారు. ఎట్లా అంటే సేవకులు లోపం కాబడుతుంది. మనం చాలా సీరియస్ చూడాలి. ఉండాలి లేదండి? అవసరమా? కాబట్టి మనం స్టార్ట్ అవ్వాలి. మన ఉదయంలో స్టార్ట్ అవ్వాలి. మనమే ముందు మన ప్రవర్తన దిద్దుకోవాలి. మనమే మనం అంటే అది మీరు అన్నాడు అపొస్తలుడైన పౌలు ఏమన్నాడంటే ఓ మాట అన్నాడు. అంటే దేని విషయంలో అన్నాడంటే నేను ఈ విషయంలో మానుకున్నాను అన్నాడు. ఒకసారి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక పౌలు రాశాడు. 2వ పత్రిక అంటే 12:6-7 వచనాలు చదవండి. 12:6-7 వచనాలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12:6-7 వచనాలు. అతిశయపడుటకు ఇచ్చయించునను నేను సత్యమే పలుకుదును కనుక అవివేకిని కాకపోదును. గాడి నా యందెవడైనను చూచిన దానికన్నను నా వలన విని దానికన్నను నన్ను ఎక్కువగా గణమగించినేమో అని అతిశయించడం మానుకొనుచున్నాను. అనేక ప్రాంతాలు తిరిగాడైనా, 3 ప్రయాణాలు చేశాడైనా, అనేక దేశాలు తిరిగాడైనా, సముద్ర ప్రయాణం చేశాడైనా, దీవుల్లోకి వెళ్ళాడు ఆయన. ఆయన ఏమన్నాడంటే అతనికంటే
అతిశయించడం మాత్రం ఉంటారట. అసలు ఇచ్చించుకున్నాను, అతిశయించుకోవడం నాకు ఇష్టమే, కానీ నేనేమన్నాను మారుకోవడానికి చెప్తున్నాను. కాబట్టి స్వార్థంగా ఈ బాగా పొందండి. టాలెంట్ గొప్పలు లేదు, నేను చాలా టాలెంట్ ఉన్నాను, నాకు చాలా చక్కగా మాట్లాడుతున్నాను, 100 మంది నేను నిలబెట్టేస్తాను. ఇది ఉందండి, వాడు ఉందా మళ్ళా ఉందండి, నాలో ఉందండి. కాబట్టి ఇది మారుకోవాలా మానుకోవాలి, అస్యంలో మానుకోవాలి. ఆ అస్య మనసులో అనుకున్నప్పుడు రాజు అన్నట్టు చేసి కదా, ఏ రాజు నెమ్మది రాజు. ఈ బొబ్బులోని సువాస ఈ పట్టణాన్ని నేను అంతగానో ప్రయాసపడ్డానని మనసులో అతిరించాడు ఆయన. అప్పుడు వెంటనే దైవానికి వచ్చింది, రాజు నేను ఇచ్చాను, పదవి నేను ఇచ్చాను, చెప్పాలంటే నేనే, హెచ్చించాలంటే నేనే. నువ్వు అనుకుంటున్నావా, నీ గర్వం అనుకుంటున్నావా, నేను హెచ్చించుకుంటున్నావా? యేసుప్రభువు స్తోత్రం చెప్పాడు, హెచ్చించుకున్నావా ఏమవుతుంది? ఎక్కువగా మనకి మన గురించి చెప్తున్నారు, మనం ఎక్కువ హెచ్చించుకుంటామండి. నిజమా? గొప్పగా కాబట్టి ఇక్కడ నుండి ఏం చేస్తాం మనం? దేశము కలహం మానేద్దాం, ఏంటంటే విభేదాలు పెట్టద్దు, ఏంటంటే కుటుంబాన్ని మనిషిమంతులు అంటాడు, కుటుంబాలు పాటు చేస్తారట కొంతమంది. ఏంటంటే కాబట్టి అలాంటి వారికి మన జీవితాలు వద్దు. జీవములో దేవుని సంఘంలో ఉన్నాం, మన ప్రవర్తన ఎలా ఉండాలి? మన అందరూ చూస్తారు, మన పిల్లలు కూడా చూస్తారు, ఎవరందరూ చూస్తారు, ముసలోళ్ళు చూస్తారు, స్త్రీలు చూస్తారు, పురుషులు అందరూ చూస్తారు, ఇతర లోకం చూస్తారు. అంటే పెద్దల యొక్క అర్హతలో ఒక మాట ఉంది, ఏంటంటే వారు వెలుపల వారి తర్వాత మంచి సాక్ష్యం పొందవాలి. ఉండలేదండి, వెలుపల వారు కూడా ఒక వీధిలోకి వెళ్ళాం, ఎప్పుడు దాన్ని అడిగారు, ఎలా ఉన్నారండి అని ఎవరు వచ్చి అడిగారు, ఆయనంటే చాలా మర్చిపోయినట్టు, అలాగంటే పిల్లలు ఎలా చేస్తారు, ఎలా చేస్తారు మర్చిపోయారు, ఆయన పెద్దండి ఆయన. కాబట్టి వెలుపటి వారు కూడా మనం చూస్తారు. కాబట్టి స్వార్థికులే మనం చాలా జాగ్రత్తగా జీవగల సంఘంలో బ్రతికిన మనం క్రమశిక్షణ అలవాటుగా మనం ఉంటే సభ్యులుగా పెంచగలం, క్రీస్తు సాధింపుడు వాళ్ళే ముందుకు సాగేటట్టుగా సహకరించగలం. కాబట్టి ఏం చేద్దాం, మనం జాగ్రత్తగా ఉంటామా లేదా? నిర్లక్ష్య వైఖరి విడిచిపెట్టేద్దాం. కాబట్టి నెంబర్ 3 ఏంటంటే ఆత్మానుసారంగా నడుచుకోవాలి. ఎలా నడుచుకోవాలి? ఆత్మానుసారంగా నడుచుకోవాలి, వ్యక్తిగతంగా ఆత్మానుసారంగా నడుచుకోవాలి. గలతీ పత్రిక 5:16 వచనం, గలతీ పత్రిక 5:16 వచనం, గలతీ పత్రిక 5:16. త్వరగా బైబిల్ తెరవండి, అంటే బైబిల్ తెరిచి సాగలించండి. నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకొనుడి. అది ఎలా నడుచుకోవాలా? ఎందుకు? అప్పుడు మీరు శరీరేచ్ఛలు నెరవేర్చరు. అది శరీరంలో కోరికలు ఉన్నాయి కదా, శరీరంలో ఆశలు ఉన్నాయి కదా, శరీరంలో జీవపడం ఉంది కదా, శరీరంలో అస్యం ఉంది కదా, శరీరంలో గర్వం ఉంది కదా. మరి ఏం చేస్తాం? ఆత్మ సంబంధంగా నడుచుకుంటే ఇవన్నీ ఏమవుతే అది కూడా రామపతికులు అన్నాడు, ఆత్మక్రియలు చేస్తే శరీర క్రియలు చంపుతారు అంటే అర్థనాడే. ఆత్మక్రియలు ఎంత చేయమంటారు? ఆత్మ చేత ఏం చేద్దాం? శరీర క్రియలు. అందుకని ఆత్మానుసారంగా నడుచుకోవాలి. లోకానుసారంగా నడుచుకోకూడదు, లోక విధానం నడుచుకోకూడదు. మాకు సోదరుడు ఉంటాడు, సుమార్తెగా పెళ్లి చేసాడు, పెళ్లి రాట పాతాడండి, రాట పాతి నవదాన్ని లేచాడు. సుమార్తెగా మీరు నమ్మితే నమ్మలేదు, అందుకే పెళ్లి రాక పాతి అంటే విశ్వాసులు కూడా ఏం నేర్పిస్తున్నాడు ఆయన. పెళ్లి రాక పాతి నవదాన్ని వేశారట. దేవుని సంఘం నడిపించగలదా? నడిపించగలదామా? సేవకుడు. కాబట్టి సేవకులు ఇలాంటి పరిస్థితులు ఆచారాలు నేర్పిస్తున్నారు. అమ్మా ఇది ఈ మూల అనుకోదమ్మా బాగుంది అంటే అడిగాడు వెళ్ళి, అయితే అమ్మగారు చందా ఎత్తారు కదా, అప్పుడు ఒప్పించడానికి కనుక ఏదో ఒకటి పొరకేయాలి. నిజమైనటువంటి పాత్రలు మాకు ఏమి కష్టాలు ఉన్నాయి, మార్చేస్తారంటే మార్చేస్తారు. ఒక వెంటనే 100 రూపాయలు చందా వేస్తారు, 1000 రూపాయలు వేస్తారు. ఇప్పుడు 100 రూపాయలు చదవాలి, 1000 రూపాయలు. దేవుని సంఘాన్ని నడిపి సేవకులు ఆచారాలకి ప్రోత్సహిస్తే ఎలా ఉంటుందండి? సంఘం ఉంటుందా?
అంటే సంఘాన్ని సేవకులు మనమే పాటు చేస్తున్నామేమో. జాగ్రత్త సుమి, మనకి ఈ హెచ్చరికలు ఇది విశ్వాసాలకి హెచ్చరిక కాదు. ఈయన తిమోతి అని యవనస్తుడికి హెచ్చరిక చేస్తున్నాడు, సువార్తికుడికి హెచ్చరిక చేస్తున్నాడు. రెండో హెచ్చరిక ఇది. మొదటి హెచ్చరిక కూడా చేశాడు, రెండో హెచ్చరిక దేవుడి సంఘంలో ప్రజలు ఎలా ప్రవర్తించాలో నువ్వు ప్రవర్తించు. అదే అన్నాడు కదా రెండో పత్రికలోనే 4వ అధ్యాయంలో, నీ మాట ద్వారా కానీ క్రియల చేత కానీ విశ్వాసాన్ని బట్టి ఎవరినో యవనాన్ని బట్టి తృణీకరించకుండా చూసుకోవాలా. ఎవరు చెప్పుకుంటాడు ఆయన? విశ్వాసం చెప్పాడా? యవనస్తుడు తిమోతికి చెప్పాడు. తిమోతి విశ్వాస సువార్తికులైన మనం చాలా జాగ్రత్త వహించవలసి ఉంది. అలాగే విశ్వాసులైన సోదరులందరూ కూడా జాగ్రత్త వహించవలసి ఉంది. కాబట్టి వ్యక్తిగతంగా మనం ఏం చేయాలా? విశ్వాస జీవితాన్ని కాపాడుకోవాలా. విశ్వాసం ద్వారా దేవుడి నడుపుతాం. కాబట్టి విశ్వాసం ద్వారా కొరింథీ రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 6-7 వచనాలు. కొరింథీ రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 6-7 వచనాలు. 6-7 వచనాలు త్వరగా సహాయపడండి, సమయం దగ్గరికి వచ్చేస్తుంది. అయ్యా ఎదురోడాలి. ఎలుచూపు వలన కాక ఎలుచూపు వల్ల కాకుండా విశ్వాసం వలన నడుచుకుని ఏదో మంచి పనులు చేస్తాడు, నేను మంచి పనులు చేస్తున్నా, మంచిగానే చేస్తాను, ఈ మంచిగానే చేస్తాను. చాలా విశ్వాసాన్ని ఎలుచూపు కాదు, విశ్వాసంలోనే మన విశ్వాసం తండ్రి, విశ్వాసం తండ్రిగా పేరు పెట్టాడు దేవుడు. ఎవరికి? కాబట్టి వెలుచూపు వల్ల మనము ఏదో విశ్వాసాన్ని అనిపించుకోకూడదు, విశ్వాసం ద్వారానే. కాబట్టి విశ్వాసాన్ని కాపాడుకోవాలా. వ్యక్తిగతంగా మనం జాగ్రత్తగా ఉండాలి, వ్యక్తిగతంగా నిర్ధారించుకుని ఉండాలి, వ్యక్తిగతంగా మన ఆత్మానుసారంగా నడవాలి, వ్యక్తిగతంగా విశ్వాసంతో వెళ్ళాలి, వ్యక్తిగతంగా మనం కొన్ని పనులు చేయాలి. ఏ పనులు? సక్రియ చేయాలి. ఎఫెసీయుల పత్రిక 2:10 వచనం. ఎఫెసీయుల పత్రిక 2:10 వచనం. మరియు వాటి యందు మనం నడుచుకోని వల్లని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. క్రీస్తు ద్వారా బ్రతికించాడు, మరలా నూతన పరిచాడు. ఎందువరకు? వ్యక్తిగతంగా మనం కొన్ని పనులు చేయాలి. సత్క్రియలుగా ప్రజలుగా దీంతో అన్నాడు, సత్క్రియలు చేయాలని ప్రజలను చెప్తున్నాడు, దీంతో మాట్లాడుకో. సత్క్రియలు చేయకపోతే క్రైస్తవులు కాదు. ప్రేమతత్వం ఏం జరుగుతుంది కదా క్రైస్తత్వం, ఆ ప్రేమలోనే సత్క్రియలు ఉంటాయి కదా. అంటే సత్క్రియలు అంటే మంచి క్రియలు, సత్క్రియలు అంటే అందరూ మెచ్చుకునే పనులు, సత్క్రియలు అంటే అందరికి ఇష్టపడే పనులు, గొప్పలు చేయడం కాదు, దేవుడు కోరుకునే విధంగా చేయాలి. అది వ్యక్తిగతంగా మన ప్రవర్తన ఉండాలి, సత్క్రియలు చేసేవారుగా ఉండాలి. అప్పుడు సంతోషించిన దేవుడు. జీవం గల సంఘంలో మనం జీవం కలవాలము, మనం జీవం కలవాలము అంటే క్రియలు లేని విశ్వాసం పడుతున్నాయో, సత్క్రియలు లేని జీవితం అంతే. కాబట్టి విశ్వాసం క్రియ ఉంటే చెప్పుకొని క్రియ అంటే వాళ్ళు విశ్వాసం యాకోబు అంటాడు, ఇద్దరు బయలుదేరుతున్నాను అంటారు. విశ్వాసం అంటే క్రియ ఉండాలి, క్రియ లేకపోతే చర్చల వారితో సమానము మనం చెప్పాడు. కాబట్టి వ్యక్తిగతంగా జీవగల దేవుని సంఘంలో ఎలా ప్రవర్తించాలి? సత్క్రియ చేసే వారిగా ప్రవర్తించాలి, పరిచయం చేసే వారిగా ప్రవర్తించాలి. ఏమా చేసుకుంటారులే, ఆ గిన్నెలో కొంత అలాగే అడిగేస్తారు, ఆ బుద్ధులు అలాగే చేసుకుంటారు, అసలు అమ్మలు ఏదైతుంటారు. అమ్మ అక్కడికి ఇళ్ళతో సాధనే పురుషులు స్త్రీలు అనుకునే పరిస్థితి ఉంది. అదా పరిచయం చేసే స్త్రీలుగా ఉండాలి. పరిచయం లేని స్త్రీలు అయితే సత్క్రియలో. కాబట్టి వ్యక్తిగతంగా ఇంకేమో ఉండాలి. ఎఫెసీ పత్రిక పౌలు అపోస్తలుడు పౌలు ఎఫెసీ సంఘానికి ఉత్తరం రాస్తూ 5:2 వచనం, ప్రేమ కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? సత్క్రియలతో పాటు ప్రేమ. ప్రేమ లేకపోతే సత్క్రియ చేయడం రైటే. కాబట్టి ప్రేమ కలిగి ఉండాలి. ఒకసారి చదువుతాం 5:2. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసన ఉండకు మన కొరకు తన దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగనే మీరు ప్రేమ కలిగి నడుచుకోండి. ప్రేమ కలిగి వ్యక్తిగతంగా మనం ప్రేమ కలిగి నడుచుకోవాలి. సంఘంలో జీవన సంఘంలో ఎవరు ఎలా నడుచుకోవాలి? ప్రేమ కలిగి నడుచుకోవాలి. ఏమేంటమ్మా ఏదైనా చేసేస్తాం కానీ, ఏదైనా చెప్పేస్తాం కానీ, ఏదైనా గడిచే ప్రసంగం చేస్తే కానీ ప్రేమించలేని అనే పరిస్థితి
ఉంది లోకంలో. కాబట్టి అలాంటి మార్చుకుంటాం. కాబట్టి వ్యక్తిగతంగా ఏం కలిగి ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలి. ఎందుకు? మన చీకటి నుండి వెలుగులోకి వచ్చాం కాబట్టి, మనము చీకటిలో వెలుగు వచ్చాయి కాబట్టి వెలుగు సంబంధంగా ఉండాలి. వెలుగు సంబంధంగా ఉండాలి. ఒకసారి చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:8 నుండి 10 చూస్తే వెలుగు క్రియలు, వెలుగు ఫలములు కనబడుతున్నాయి. అక్కడ వెలుగు ఫలం నీతి, సమాధానం, విశ్వాసం, ప్రేమ, ఇవన్నీ వెలుగు ఫలాలు కనబడుతున్నాయి. కాబట్టి వెలుగు సంబంధాలుగా నడుచుకోవాలి. ఎలా నడుచుకోవాలా? వెలుగు సంబంధం. సర్వతో 5:8 మీరు పూర్వమందు చీకటి ఏంటిని, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమను కనబడుచున్నది. అదే రామపత్రికలు అంటాడు, మీరు పక్కన వారిగా నడుచుకోండి, చీకటి వారు కాదు అంటే పట్టణ వారు అందరికీ కనబడతాం కదా. చీకటి అయితే ఎవరు కనబడదు అంతేనా? కాబట్టి మరి ఎలాంటిగా ప్రవర్తన కలిగి ఉండాలి? వెలుగు వారిగా కనబడదు. అందుకని అంటే ఫిలిప్పీ పత్రికలో మీరు ఆకాశంలో కనబడుతున్న జ్యోతుల వలె దేవుని జీవవాక్యం చేతబట్టుకుని జ్యోతుల వలె కనబడాలన్నాడు. దానియేలు గ్రంథంలో బుద్ధిమంతుల వలె జ్యోతుల వలె కనబడుతున్నాడు దానియేలు గ్రంథంలో. ఓకే, కాబట్టి వ్యక్తిగతంగా ఏం చేయాలి? మనం వెలుగు వారిగా కనబడాలి, వెలుగు ప్రకాశించాలి. మత్తయి సువార్త 5:16 మీ సత్క్రియలను వెలిగి చూపించి ప్రకాశింపజేయాలని అంటారు. కాబట్టి వ్యక్తిగతంగా మనం ఏం చేయాలా? కానీ మనం ఏం చేస్తాం? చీకటిలోనే మాట్లాడుతాం, చీకటి దెబ్బకుంటాం, ఒక మాటకి దొంగంతా మాట్లాడుతాం. అమ్మోళ్ళమ్మా సరే పెట్టవులే గొప్ప. ఎవరు మాట్లాడి ఎవరి సంబంధం మాట్లాడి ఎవరు మాట్లాడటం లేదు. గట్టిగా మాట్లాడు, అర్థంగా మాట్లాడదాం. పెట్టారు ఓకే, నీకు అడిగిన పెట్టా చాలు అంతే. అంటే కానీ మనం పెట్టుకోదాము వచ్చా మాకు తెలుసు. ఇలాంటి అంటే అపహాస్యకరమైన మాటలు పలకొద్దు. అంటే మీ నాలుక ఉచించవద్దు, శాపవచనాలు కానీ శాపించవద్దు, ఆశీర్వాద వచనాలే పలకవాలి కానీ ఎటువంటి దుర్భాషలు మాట్లాడకూడదు. వ్యక్తిగతంగా వెలుగు సంబంధాలుగా నడుచుకోవాలి. అందుకనే ఇంకా ఎలా ఉండాలి? యథార్థ హృదయం కలిగి ఉండాలి. ఎలా ఉండాలి? ఎందుకు? మన దేవుడు ఎలాంటి వాడు? యథార్థవంతుడు. కాబట్టి మనం కూడా యథార్థ హృదయంగా ఈజీగా నాకు ప్రాణం పోతున్న సందర్భంలో దేవుడి దగ్గర మొదలుపెట్టి ఏంటంటే యెషయా గ్రంథం 35 అందరూ తెలుసు. 2 వచనాల్లో ఆయన ప్రార్థన చేస్తున్న విధానం, అయ్యా నీ ఎదురు నేను యథార్థ హృదయం కలవాలని నేను నడుచుకున్నాను కదా, నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాను అంటాడు. ఒకసారి చదవలేదు బ్రదర్. 38 యెషయా 38 1 వచనాలు. అయ్యా బైబిల్ తీయండి. ఆ దినములలో హిజ్కియాకు మరణకాలమైన వ్యాధి వచ్చింది. ప్రవక్త ఆమోజు కుమారుడైన యెషయా యొద్దకు వచ్చి నీవు మరణమగుచున్నావు, మరణమైపోతున్నావు, బతుకవు కనుక నీ ఇల్లు చక్కబెట్టుకొని యెహోవా సెలవిచ్చున్నాడని చెప్పగా అతడు తన ముఖమును గోడ దగ్గర త్రిప్పుకొని యెహోవా యథార్థ హృదయుడినే సత్యంతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటున్నావు, నీ దృష్టికి అనుకూలంగా సమస్యను ఎట్లు చూపి జరిగించుతున్నావు ప్రభుత్వం జ్ఞాపకం చేసుకుని 3 మాటలు చెప్పాడు. ఒకటి యథార్థ హృదయము, సత్యానుసారంగా, ఇంకేం చేస్తారు? నీకు అనుకూలంగా, దేవునికి అనుకూలంగా. కాబట్టి వ్యక్తిగతంగా మనం ఎలాంటి హృదయంతో నడుచుకోవాలి? యథార్థ హృదయంతో నడవాలి. కలబులు మాట్లాడద్దు, లోపల మాట్లాడద్దు, అరవై లేని జీవితం జీవితం. మాట అంటే మాట, నీ మాట మాట, అవునంటే అవును, కాదంటే కాదంటే. మతస్వార్థం అంటాడు. ఒకవేళ అలా మాట్లాడితే ఎక్కడ వచ్చింది నీ మనసు? దుట్టుడు దుట్టుడువా దుష్ట సంతానం అది అమ్మ, దుష్ట సంతానమా? దేవుడి సంతానం. కాబట్టి గొప్ప యోగ్యత కుటుంబంలో ఉన్నాం, గొప్ప శాస్త్రమైన కుటుంబంలో ఉన్నాం, దేవుడి కుటుంబంలో ఉన్నాం, జీవముగా దేవుడి సంఘంలో ఉన్నాం. కాబట్టి మన ప్రవర్తన వ్యక్తిగతంగా ఎలా ఉండాలి? యథార్థమై కలిగి ఉండాలి. అలాగే దేవుడి అధికారానికి లోపడాలి. ఎలా ఉండాలి? సామెతల గ్రంథము సొలొమోను రాశాడు 3:6 దేవుని అధికారానికి లోపడాలి. అయ్యా దేవుని అధికారానికి లోపడాలి. దేవుడు ఏం చెప్తే దేవుని అధికారం లోపడాలి. ఆనకు దేవుని అధికారం లోపడి నోహకు, దేవుని అధికారం లోపడి అబ్రహాము, దేవుని అధికారం లోపడి వాడు బానిస దేశంలో ఉన్న యోసేపు గారు దేవుని అధికారానికి లోపడడం లేదా? కాబట్టి వ్యక్తిగతంగా మనం ఏం చేయాలా? తలంచాలంటే మనం హెచ్చించకూడదు, ఎలా తిరగకూడదు, ఎలాగా తిరగకూడదు. అయ్యా
అలాగే చెప్పి యాక్షన్ చేసేవద్దు, చెప్పి యాక్షన్ చేసేవద్దు. అంటే ఎంత ఉండాలో అంతే చేయాలి, ఎంత ఉండాలో అంతే చేయాలి, యాక్షన్ మాత్రం చేయొద్దు. వ్యక్తిగతంగా ఆ సన్నిధిలో ప్రవర్తించడము ఏదైతే చదివా సామెతలు 3:6 నేను చదివానంటే ఈ ప్రవర్తన అంతటి దాని అధికారం ఒప్పుకొనుము. అధికారానికి ఇంకేంటి ఇంకేం చేయాలంటే పాపములు ఒప్పుకోవాలి, అతిక్రమాలు ఒప్పుకోవాలా. ఏం ఒప్పుకోవాలా? దావీదు వలె అతిక్రమం ఒప్పుకోవాలా. దావీదు కీర్తన 51వ కీర్తన, నీ ఎదుట నీకు వ్యతిరేకంగా నేను పాపం చేశాను తండ్రి, నీకు వ్యతిరేకంగా పాపం చేశాను, నా పాపలు కడుగు అని ప్రార్థన చేస్తున్నాడు. అదేనండి ప్రార్థన చేస్తున్నాడా? అలాగే కీర్తనలో 32వ అధ్యాయము 5వ వచనం, 32వ అధ్యాయం 5వ వచనం, నా దోషమును కప్పుకొనక, నా దోషములు కప్పుకొనక, నా పాపమును ఒప్పుకొని, నా పాపములు ఏం చేయాలి నేను? ఎవరిని ఒప్పుకుంటారా? అసలు డాక్టర్ నలుగురు పాపం చేస్తారు. ఈ తప్పు చేసామంటే లేదమ్మా లేదమ్మా అలా చేయలేదమ్మా, ఇలా చేస్తున్నాం అలా చేస్తున్నాం అందుకోసం చేస్తున్నాం ఆమెలాగా ఆదంలాగా ఆమె ఈ మీద అదిగో ఆ తప్పు చేయమన్నది, అదిగో ఆయన చేయమన్నాడు, నువ్వు ఇచ్చిన స్త్రీయే కదా చేయమని ఒకరి మీద నెప్పలేసుకోవడం. ఉన్నాయండి మాకు ఉన్నాయా? లేవంటున్నాయి, లేవు నెప్పలేసుకుంటున్నాం. వాళ్ళ మీద నెప్పలేసుకోవడం ఏదైనా పక్కన చేస్తే చాలా ధన్యులు మొదలాలు నెపాలు వేసుకోవద్దు. యథార్థంగా ఒప్పుకుందాం, యథార్థంగా ఒప్పుకుందాం, దావీదు వలె ఒప్పుకుందాం. అలాగే రెండో పదాన్ని చూసినట్లయితే కుటుంబ పరమైన మన ప్రవర్తన. ఒకటి వ్యక్తిగతంగా కొన్ని చూసాం, ఏంటంటే వ్యక్తిగతంగా కొన్ని చూసాం, స్పీడ్గా చెప్పేశారా మీరు నోట్ చేసుకోవడం లేదు నాకు తెలియదు. రెండోది కుటుంబ పరంగా, ఒక కుటుంబ పరంగా మన పాత నిబంధనలో కొంతమంది మనం చూసినట్లయితే వారు కుటుంబ పరంగా ఎలా ఉన్నారో చూడండి. నోహమును తీసుకున్నాం, ఆదికాండము 6వ అధ్యాయం 9వ వచనం, ఆదికాండము 6వ అధ్యాయం 9 నోహము కుటుంబాన్ని తీసుకున్నాం. ఆ కుటుంబం తన భార్య, ఆ కుటుంబం తన కుమారులు, ఆ కుటుంబంలో తన కోడలు కూడా ఆ యొక్క నోహము మాట విని ఆ పడవ కడగడానికి సహాయపడ్డారు. పడవ కట్టుకోవడానికి ఏం చేశారండి? సహాయపడ్డాడు లేదా? అంటే కుటుంబాన్ని ఎలా ఉన్నారట? జీవముగా దేవుడి సంఘంలో మేము ఉన్నాము, దేవుడు ఏం చెప్తారు నేను చేస్తాము, మా ప్రాణం పోయినా మాకు వాళ్ళ కర్ర పడకపోయినా మాకు చేతకపోయినా సరే ఆయనే మాకు జ్ఞానం ఇస్తాడు. ఎన్ని వేగులు కొట్టినాడు జాయిన్ కలపడానికి, లేకపోతే ఎన్ని గొప్ప పెట్టాడో తెలియదు, ఎన్ని కళ్ళ కొట్టాడో తెలియదు, పెద్ద పెద్ద చెట్లు కొట్టాడో తెలియదు, అంటే దేవుడు చెప్పినట్టుగా చేశాడు. కాబట్టి కుటుంబ పరంగా ఏం చేయాలంటే కుటుంబం అంతా దేవుడు చెప్పినట్టుగా చేయాలి. దౌర్భాగ్యం ఏంటంటే కుటుంబంలో భార్య ఆరాధన వస్తుంది, భర్త ఎక్కడో ఉంటాడు. ఒకసారి భర్త ఆరాధన వస్తుంది, భార్య ఎక్కడో వంటలో ఉండిపోతే ఎక్కడ ఉంటుంది అనమాట. ఒకసారి భార్య భర్త వస్తారు, పిల్లలు రారు, ఊరి మీద తిరుగుతుంటారు, సినిమాలకు వెళ్తుంటారు. అదే సమయంలో అనుకోవడం పొరపాటున అది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆదివారమే పడతారు పరీక్షలు వారాది వారం కదండి. కాబట్టి కుటుంబ పరంగా కుటుంబం అంతా యాథార్థం కలిగి ఉండాలి. ఒక పని చేయాలన్నా, ఆరాధన చేయాలన్నా, కార్యక్రమం చేయాలన్నా మాట్లాడుకోవాలి. భార్య భర్తతో, భర్త భార్యతో మాట్లాడుకోవాలి. అవసరమైతే యవనస్తులు పిల్లలు ఉంటే ఆ పిల్లలను కూర్చోబెట్టి మాట్లాడాలి. కానీ భర్త తన ఇష్టాన్ని జరిగిస్తాడు, ఒకసారి భార్య తన ఇష్టాన్ని జరిగిస్తాడు. అదే జరుగుతుంది, తెలుస్తుందా? వ్యక్తిగతంగా జీవనంలో దేవుడి సంఘంలో ఎలా ఉండాలి? అందరూ ఐక్యత కలిగి ఉండాలి, అందరూ ఏకవాదంతో ఉండాలి. అలాగే వ్యక్తిగతంగా మనం చూసాము, కుటుంబపరంగా నోహము చూసాము. అబ్రహాము చూడండి, 12వ అధికారం 12వ 1వ వచనం చూస్తే దేవుడు పిలవగానే ఏం చేశాడు? ఆయన భార్య అంటుంది, నేను వస్తాను బాగానే. అలా అన్నగారు కుమారుడు లోతు కూడా వస్తున్నాడు. అదే అక్కడ పారిపోతావు, ఆ లోతు తండ్రి ఆ కొడుకుని ఆపివచ్చు. నువ్వు ఎందుకు వెళ్తావు మీ ప్రధానంతో ఉన్నాడు, ఆయన ఆపివచ్చు ఏంటంటే. కానీ లోతు ప్రయాణము చేశాడు దేవుడు మాట వినగానే. సరే 12వ అధ్యాయం 1వ వచనం, ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం, యెహోవా నీవు లేచి ఈ దేశం నుండి విడిచి బయలుదేరి నేను నీకు చూపించబోయే దేశానికి వెళ్ళుము. దేవుడి మాట ఎంత గౌరవించాడో, దేవుడి మాట ఎంత విన్నాడో, దేవుడి మాట ఎంత తన హృదయమంతా నిండిపోయాడు ఉంది. దేవుడి మాట అంటే అలాగే ఒక లోకం అంటే వేదవాక్యం మాట చూసా. దేవుడి మాట
అంటున్నా ఎలా పెడుతున్నా ఎక్కడ ఇక్కడ వదిలేస్తాను ఇక్కడ అలాగే చెప్తారు చెప్తారు కదా ఆయన ముందే చెప్పి అదే మనం చేద్దామంటే ఇది సరిపెట్టుకోవడం అంతేనా మనం చేయగలంటే ఈ అర్థంలో ఈ తినడం పడ్డంతో తినగలం అన్ని తినగలం అంటే బాగా చెప్తారు నా తిండి విషయంలో కవర్ చేస్తారు అలాగే బరువు వేస్తారు నా బరువు నాదంటే దేవుడి విషయంలో దేవుడి ఇచ్చిన ఆజ్ఞలు మనం ఎలా తయారు చేస్తున్నాం కాబట్టి అబ్రహాము తన భార్య అబ్రహాము తన అన్న కుమారుడు అబ్రహాము దేవుడి మాట విని కాబట్టి దేవుడి మాటకి ఎంత లోపడ్డాడు కాబట్టి దేవుడు కుటుంబం అంతా యెహోషువ అన్నాడు ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు యెహోషువ గ్రంథంలో నేను నా ఇంటి వారిని యెహోవాను దేవుడు మీరు ఏ విగ్రహం చేసుకుంటారు ఏ బొమ్మలు చేస్తూ నాకు అనవసరం కాబట్టి ఇంటి వారందరూ పిల్లలు పెద్దలు ఇంట్లో ఉన్నలు భార్య భర్త మామ అత్త అల్లుడు అంటే కొడుకులు కోడళ్ళు వినారా యెహోషువ నేను నా ఇంటి వారిని కాబట్టి వ్యక్తిగతంగా కుటుంబం అంతా ఏం చేయాలంటే పరిశుద్ధతలో ప్రయాసపడాలి కుటుంబం అంతా ఏం చేయాలా పరిశుద్ధతలో ప్రయాస చేయాలి ఉదాహరణకి అపొస్తలుల కార్యం 10వ కొన్నేళ్ళు ఉన్నారు అపొస్తలుల కార్యం 10వ కొన్నేళ్ళు ఉన్నాడు కొన్నేళ్ళు అంతా ఏం చేశాడు ఇంటి వరే కాదు వాళ్ళ స్నేహితులు ముఖ్యమైన స్నేహితులు కూర్చోబెట్టి పేదలకు వస్తారని చెప్పి ఎదురు చూశాడు అనమాట కొన్నేళ్ళు అంటే కొన్నేళ్ళు చూశాడా లేదా ఆ మాట చదవండి వారి యొక్క స్నేహితుల్ని ముఖ్యమైన వారిని కూర్చోబెట్టాడు అది ఆ మధ్య భాగంలో ఉంటుంది అపొస్తలుల కార్యం 10వ మధ్య భాగంలో ఉంటుంది జరిగిన దర్శనం అంతా మాట్లాడుతూ వారి వరకు కూర్చోబెట్టి మాట్లాడాడు అతడు తన ఇంటి వారితో కూడా భక్తులు గలవాడయింది ప్రజలకు బహుధర్మము చేయించు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయించుండేవాడు కాబట్టి కొన్నేళ్ళు ఏం చేశాడు పేదలు రాగానే చాలా మందిని సమకూర్చాడు స్నేహితులు సమకూర్చారు కుటుంబం సమకూర్చారు అంటే కుటుంబం అంతా ఎలా జీవించాలని దేవుళ్ళు ఉండాలి కుటుంబం అంతా పరిశుద్ధంగా ఉండాలి కుటుంబం అంతా యథార్థంగా ఉండాలి కుటుంబ ఇతరులకి ధర్మం చేయాలి కుటుంబ సత్క్రియ చేయాలి కుటుంబం తనే కాదు తన కుటుంబం కూడా చేయాలని కానీ కుటుంబ పరంగా మన ప్రార్థనలు ఉండాలి అలాగే కుటుంబం అంతా సేవ చేసిన కుటుంబం ఉందండి ఎబిసిలో సేవ చేశారు రోమాలో సేవ చేశారు అంటే అదంతా ఎవరండి ఆయన అప్పుల ప్రిస్కిల్లా భార్య అక్కడ ఒప్పుకోవడం అదే నీ గొప్ప శాస్త్రం పట్టింది ఎంత పెద్దలు మార్కెట్లో అదే ఆరాధన చేసుకోవడానికి సువార్త చేయడానికి అంటే పెద్దలు తీసుకుంటారు ఏ ఊరు వెళ్ళినా రోమ వెళ్ళినా పెద్దలు తీసుకుంటారట అంటే ఎట్లు వెళ్ళినా పెద్దలు తీసుకుని వెళ్ళేవారట కొద్ది వచ్చినప్పుడు కూడా పెద్దలు తీసుకునేవారట తీసుకొని ఏం చేసేవారు ఇంట్లో ఆరాధన భార్య ఒక మాట అనేది కాదు అర్థంగా దాంతో పాటు ఇంకేం చేశారు భార్య భర్తలు కలిసి విధ్వంసుడైన ఎవరికి వాక్యం చెప్పారు పొల్లకు వాక్యం చెప్పారు కాబట్టి కుటుంబం అంతా పరిశుద్ధంగా ఉంటే ఆ కుటుంబంతో వాక్యం వినబడుతుంది లేదా కాబట్టి జీవంలో దేవుడి సంఘంలో కుటుంబం అంతా ఉంటే ఈ కొత్త కుటుంబాన్ని తీసుకురావాల్సే అవకాశం ఉందా లేదా అమ్మా సోదరులు ఎన్ని కుటుంబాల సంఘాన్ని పరిస్థితి చేశారో నాకు తెలియదు కానీ అలాగే పురుషులు మీరు ఎన్ని కుటుంబాలు పరిస్థితి చేశారో నాకు తెలియదు కానీ మరి లేదా మన క్రీస్తులో పరిశుద్ధంగా ఉంటే కుటుంబ పరంగా ప్రవర్తన దేవుడు చూస్తాడు ఇతరులు కూడా చూస్తాడు కాబట్టి క్రీస్తు నడిపించడానికి మనం సాధనంగా ఉండాలి మన రక్షణ మనం కోల్పోవడం అలాగే చట్ట కుటుంబాలు ఉన్నాయి అంటే చట్ట కుటుంబాలు ఉన్నాయి వీటికి వెళ్ళిపోతాను అపొస్తలుల కార్యం 5వ ఒక కుటుంబం ఉంది అందరూ సమాధానంగా ఉంటే అందరూ సంతోషంగా ఉంటే ఏం చేశారు అననీయ సప్ఫీరా వారి భూమి ఉంది అన్నీ తెచ్చేసేట్టు పెట్టవచ్చు కదా లేదా అమ్మకుండా వాళ్ళు ఉంచుకోవచ్చు కదా ఎందుకంటే పని చేశారు దేవుడికి వ్యతిరేకమైన పాపం చట్ట కుటుంబం కాబట్టి మనం కూడా భర్త ఏదైనా పని చేస్తున్నప్పుడు భార్య అడ్డకూడదు భార్య ఏదైనా పని చేసినప్పుడు అది దేవుడి కార్యం భర్త సహకరించాలి ఇరువురు సహకరించాలి కాబట్టి ఇక్కడ ఏమైపోయారంటే ఒకసారి చదవమంటే ఒకసారి 5వ ఉండవచ్చు అమ్మ జాగ్రత్త కాబట్టి దేవుని చిత్తాన్ని ఎరిగిన మనం జీవకుల దేవుని సంఘంలో కుటుంబంగా ఎలా ఉండాలండి అననీయ అను ఒక మనిషి తన భార్య సప్ఫీరాతో ఏకమై పొలమమ్మెను భార్య ఎరుకనే వాడు దాని వేళలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపొస్తలుల పాదములలో పెట్టాలండి అక్కడ జరిగిన సన్నివేశం ఎత్తు చెప్పారు
గవర్నమెంట్ కదండి. అంటే దేవుని సంఘంలో వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది? దేవునికి వ్యతిరేకంగా ఉంది, దేవుని ఆలోచనకు దూరంగా ఉంది. అలాగే మన పెద్దల కాలంలో చూసినట్లయితే అహరోను కుమారులు ఎక్కడ లేవి గ్రంథంలో 10 అధ్యాయంలో వాళ్ళు దేవుని సందులో పనిచేస్తున్నారు, సేవకులుగా పనిచేస్తున్నారు. ఏదో వాళ్ళు బలి అర్పించాలి, అర్పించే సందర్భంలో ఏం చేశారు? దహనబలికి అగ్ని కావాలి, అగ్ని కావాలంటే అక్కడే అగ్ని ఉంది, కానీ అక్కడ ఏమైపోయిందో తెలియదు, వేరే అగ్ని తీసుకొచ్చారు. చివరికి ఏమైందండి? నాదాబైబుల్ ఏమైపోయారండి? అయ్యా ఏమైపోయారు? ఆనంద్ గారు ఎందుకు చచ్చిపోయారండి? దేవుని సంఘంలో చాలా అంటే ఏం చేశారు? వేరే అగ్ని. అంటే దేవుడితో చక్కగా మాట్లాడారు. దేవుడితో ఏం చేశారమ్మా? జీవితం జీవించద్దు, అలాంటి ప్రవర్తన కలిగి ఉండద్దు. కాబట్టి ఏలీ కుమారులు, ఏలీ ఎంత గొప్పవాడు! ఏలీ కుమారులు కూడా దేవాలయానికి వచ్చిన వాళ్ళు పాపం చేస్తున్నారు. తండ్రి చెప్పినా సరే వినలేదు. చివరికి ఏలీ కూడా చనిపోతాడు, కుమారుడు చనిపోతాడు. మనం సందర్భం చదవలేదు కానీ గుర్తు చేస్తున్నాను. అలాగే సమూయేలు కుమారులు ఏమయ్యారు? వాళ్ళు రాజు అడిగినప్పుడు, అయ్యా నీవు నీలాంటి ప్రవర్తన కలిగిన కాదు నీ కుమారులు, కాబట్టి నీ కుమారులు నీలాంటి ప్రవర్తన అంటే సమూయేలు ప్రవర్తన కుమారు లేదు. తల్లిదండ్రులను మనం తల్లిలో మన పిల్లలు ఎలా పెంచుతాం? అమరం పిల్లలు పెంచుతామా? తిరుగుబాటు చేసే వాళ్ళకి పెంచుతామా? లేకపోతే సమూయేలు గొప్పవాడే, కుమారునికి సరైన రీతిలో పెంచలే. సేవకులు కూడా మనం ఏం చేస్తాం? పిల్లలు మాత్రం నిర్లక్ష్యం చేస్తాం. సేవకులు మేము వెళ్ళిపోతాం, అక్కడ పిల్లలు మాత్రం పట్టించుకోం, కొడుకులు పట్టించుకోం, కూతుర్లు పట్టించుకోం. ఏంటంటే సేవకులు. కాబట్టి మన దేవుడి సంధిలో కుటుంబ పరంగా అలాగే చివరిగా మనం ఆలోచించినట్లయితే చాలా మంది ఉన్నారు. సౌలు రాజు ఉన్నాడు, దేవుడి వ్యతిరేకంగా తిరిగాడు, దాంతో మాట్లాడడం లేదు. కానీ చివరి ఏంటంటే సంఘ పరంగా మన ప్రవర్తన ఉండాలి. ఒకటి వ్యక్తిగతంగా చూసాం, 2 కుటుంబ పరంగా చూసాం, ఇప్పుడు సంఘ పరంగా మూడో విషయం దాచుకోండి. సంఘ పరంగా మనం ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలి? సంఘ పరంగా ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలి అంటే దేవుడిని కోరుకున్నట్టుగా సంఘం ఉండాలి. దేవుడు ఏం కోరుకున్నాడు? పేతురు రాసిన మొదటి పత్రిక 1:14-15 వచనాలు చూసినట్లయితే 14 దేవుడు అన్నాడు, నేను పరిశుద్ధుడిని, మీరు కూడా ఒకసారి చదువుదాం. అది నేను పరిశుద్ధులైన ప్రకారము మీరును పరిశుద్ధులైన వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వ జ్ఞాన దశలో మీకుండిన ఆశను అనుసరించి ప్రవర్తింపగా మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధులైన ప్రకారము మీరును సమస్త ప్రవర్తన పరిశుద్ధులైనడి. శరీర కోరికలు చంపండి అన్నాడు. ఏంటంటే చంపాలి, కొన్ని చంపాలి, కొన్ని విసర్జించాలి, అలాగే ఎపిస్టోలో ధరించుకోవాలన్నాడు. ధరించుకోవాలి అన్నాడు. కాబట్టి ఇప్పుడు మనము సంఘపరంగా కొన్నిటిని చంపి కొన్నిటిని ధరించుకోవాలి, నీతి ధరించుకోవాలి, సమాధానం ధరించుకోవాలి, త్యాగం చేయాలి కొన్నిటిని. కాబట్టి సంఘపరంగా ఏం చేయాలా? పరిశుద్ధంగా ఉండాలి సంఘం అంతా. అలాగే సంఘం అంతా ఐక్యత ఉండాలి. ఎబిసి రాసిన పత్రిక 4:2 త్వరగా సాగిస్తే ముగించేస్తాను, ఒక 5 నిమిషాల్లో ముగించేస్తాను. కాబట్టి మీరు సమాధాన బంధం చేత ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకుంటే శ్రద్ధ కలిగిన వారు. ఐక్యత గురించి ఉదాహరణ మనం మాట్లాడితే బయట ఉదాహరణ ఏదే సంక్షేమం చేత ఏం చెప్పిపోయింది? బాలనాయే సప్పు చెప్పిపోయిందట. చెత్త చేమరెడ్డి సర్పంచ్ చెప్పాడు పెట్టింది. ఇప్పుడు మొన్న ఒక వీడియో చూశాను. చిన్న పిల్లలు ఆడుకోవడానికి సర్పంచ్ వచ్చింది బీహార్లోనే. ఆ సర్పంచ్ మొదలు చేశాడు ఆ పొరడు. అది ఏమైంది? హాస్పిటల్ తీసి ఏమాత్రం ఏం రావాలి కానీ ఆ సర్పంచ్ చచ్చిపోయింది. పిల్లలు తెలియదు కదా, కాబట్టి ఐక్యత కావాలి. అందుకని అంటాడు కీర్తన 133 కీర్తన, సహోదరుల ఐక్యత కలిగి లేదు. అది ఎవరిలో మీకు అర్థం లేదు కాదు, అది కూడా సువాసన అని అంటాడు. కాబట్టి ప్రియమైన ఐక్యత లేకపోతే అక్కడ ఈ డబ్బులు మన చిన్నప్పుడు నేర్చుకున్నారమ్మా. 4 ఎత్తులు కదా, 4 ఎత్తులు కదా. ఐక్యత కొంటే ఎలా ఉన్నా వేరు వెళ్ళిపోతే ఎలాగైనా ఆవులు 4 ఆవులు కదా, చచ్చిపోయాయి 4 ఆవులు. కాబట్టి ఈ రోజు సంఘము విడివిడిగా ఉంటే
సంఘం మనసు కలుపుకోతే అందులో రామమంత్రి గారు 12 ఒకరినొకరు మనసు కలుపుకోండి. ఏంటంటే తక్కువాటి మనసు ఉంచకుండా ఎత్తువాటి తక్కువాటి మీద మనసు ఉంచి ఎత్తువాటి అది మనసు ఉంచకుండా అనురాగం కలవాలి. 12 అధ్యాయము క్రైస్తవ జీవితం అంతా ఉంది. 12 అధ్యాయం క్రైస్తవ జీవితం ఉంటుంది. దశలో రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 12 నుండి 22 వచ్చిన వరకు కూడా ఎలా నడుచుకోలే సంగతి కనబడుతున్నాయి. నీ పరివారాన్ని గౌరవించండి అంటాడు. ఏంటి ఒకరినొకరు సహకారంగా ఉండండి అంటాడు. కాబట్టి సంఘపరంగా ఏం చేయాలి? మనం ఐక్యత కలిగి ఉండాలి. ఐక్యత కలిగి సంఘం కట్టబడాలి. సజీవంగా రావాలి. అలాగే యాక మనసు కలిగి ఉండాలి. ఎలా ఉండాలి? యాక మనసు కలిగి ఉండాలి. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 44-46 రోజులు చదివితే వారు యాక మనసు కలిగారు. ఏకగ్రీవంగా ఉండాలి. కాబట్టి సంఘంలో ఏముండాలమ్మా? సంఘపరంగా మన ప్రవర్తనలో అందరి మనసులు ఏకం ఉండాలి. ఐక్యత ఉండాలి. ఏక మనసు కలిగి ఉండాలి. సంఘపరంగా ఏం చేయాలా? సమాధానం ఉండాలి. సంఘపరంగా ఎలా ఉండాలి? సమాధానం ఉండాలి. శక్యమైతే రోమపత్రిక 12 అధ్యాయం 18 శక్యమైతే మనుషులందరితో సమాధానంగా ఉండాలి. ఎందుకంటే మా తండ్రి దేవుడు సమాధానకరుడు, మన ప్రభువు యేసుక్రీస్తు సమాధానకరుడు. కాబట్టి ఆయన అనుసరించిన మనం ఏం చేయాలా? అందుకని సమాధాన పరుచులు దేవుని కాబట్టి దేవుని కుమారులు ఏం చేయాలా? సమాధానం కావాలా? కానీ సమాధానం లేకుండా ఎవరైనా తగ్గలో ఉంటుంటే మనం కొంచెం ఎక్కిస్తుంటాం. నీకు అడగగానే పక్కన చప్పలు కొట్టి ఆనందిస్తూ ఉంటాం కదండి. సమాధానం పడుతామా? దేవుని కుమారులు మామూలు మాట. కాబట్టి సమాధాన పరచుకోవాలి. దేవుడితో సంఘపరంగా సమాధానం కలిగి ఉండాలి. అలాగే సంఘపరంగా ఎలా ఉండాలంటే ఎవరికి కీడు చేయకూడదు. ఎవరికి కీడుకు ప్రతి కీడు చేయకూడదు. అంటే రామపత్రికలో మనం చూసినట్లయితే మనం అక్కడ 12:21లోనే కీడు వల్ల జయింపక మేలు చేతనే అంటే కీడు చేయకూడదు. అప్పుడు కీడు చేయిస్తాం. కాబట్టి వ్యక్తిగతంగా కాకుండా సంఘపరంగా ఏం చేయాలా? అందరితో సమాధానం కూడా కీడు చేయకూడదు. అలాగే బలహీనల దౌర్భాగ్యం భరించాలి. పత్రిక 15 అధ్యాయం 1వ వచనం కదా చదవండి తొందరగా. కాగా బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరచుకుని మనమే బలవంతులు, మనమే నీతిమంతులు, మనమే ప్రార్థన తీర్చగలవారు, మా కుటుంబం తీరే, మా పిల్లలను తీరే గొప్ప తీర్చుకోవడం ఉన్నారు. కొరకంటే మంచిదే. కానీ పక్క వాళ్ళు బలహీన పొందుతే కాబట్టి లేని బలవంతులు కాదు. బలహీనలు ఏం చేయాలి? మనం సంఘపరంగా బలహీనలు మనం ఏం చేయాలా? బలపరచాలి. అలాగే సంఘపరంగా అది కూడా వ్యక్తిగతంగా ఉంది. పేరు రాసిన పత్రికలో 3 అధ్యాయం 10వ వచనంలో జీవాన్ని ప్రేమించి మంచి దినాన్ని చూడగలరు, చెడ్డవారిని కలుగుగా తన నాలుగులో కపట మాటలు చెప్పకుండా తన కథలే మార్చుకుంటున్నా అందరూ పడిపోతాం. కాకపోతే చాలు ఏం మాట్లాడో తెలియదు. మాట్లాడనివ్వరు, పక్కడికి మాట్లాడనివ్వరు. ఉన్నారండి అలాగే మాట్లాడే కొంతమంది ఉన్నారు. మాట చెప్తుంటే ఇలాంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయి. కాబట్టి ప్రేమ వల్ల మరి అలాగే ఎక్కువ ముసలి మాటలకి ముచ్చట్లకి ఎక్కువ అలవాటు పడిపోతాం. తిమోతి అదే చెప్తున్నాడు. ముసలి మాటలు ఎక్కడ దైవ సంబంధం వాళ్ళ సాధకం చెయ్యు. కాబట్టి ముసలి మాటలకు ఎక్కువగా అలాగే మనకు కూడా ఆయా సంఘాలకు వెళ్ళి ముసలం మోసలు నేర్చుకుంటున్నాం. కాబట్టి వాటిని మనము సంఘపరంగా వాటిని విడిచిపెట్టాలి. సంఘపరంగా వాటిని విడిచిపెట్టి దేవుడికి ఇష్టంగా ఏం చేయాలా? చివరిగా ముగింపులోకి వచ్చాను. ఏం చేయాలంటే ప్రతిరోజు వాక్యం చదవాలి. అదే అన్నాడు కీర్తన 1వ అధ్యాయం 1వ వచనంలో అతడు నీటిగా నాటబడిన వాడై ఈ వాక్యం నన్ను ప్రత్యేకించి దాబేదంటాడు. కాబట్టి అలాగే శ్రద్ధగా ఆతిథ్యం ఇవ్వాలి. మీరు రాగానే ఆతిథ్యం ఇచ్చారు. కుటుంబం, మీ సంఘం, మీ యవనస్తులు ఆతిథ్యం ఇవ్వడం మరొకటి అన్నాడు. 12వ అధ్యాయం తెలియక ఆతిథ్యం ఇచ్చాడు అబ్రాహాము. కాబట్టి సంఘపరంగా ఏం చేయాలా? ఆతిథ్యం ఇవ్వాలి. ఆయన సేవకులు చూసుకుంటారు. మనకి సంబంధం లేదు. కాబట్టి
మా తాని సంఘం ఏదైనా మీటింగ్ అయితే ప్రతి ఒక్కరు విరాళాలు ఇస్తారు ఈ భోజనానికి. దీంట్లో పేదరాలు ఏంటి పెన్షన్ వస్తుంది. మొన్నండి చిన్న దేవుడు దేవుడమ్మ 1500 ఒక మూట బియ్యం కమ్మ అనేది 1500 ఇచ్చింది. ఒక రైస్ బియ్యం 10 కేజీలు రైస్ బియ్యం పోయి ఆవిడ పెన్షన్ వస్తుంది. ఎంత పెన్షన్ 4000 పెన్షన్ 1500 ఇచ్చిందండి. ఎంత గొప్ప సంగతి. కాబట్టి ఆతిథ్యం మనం మరొకటి, అలాగే ఎంతగా ప్రార్థన చేయాలి, అలాగే సంఘ వాతావరణానికి అలవాటు పడాలి. సంఘం యొక్క వాతావరణానికి అలవాటు పడాలి. సంఘాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. కాబట్టి సంఘంలో వ్యక్తిగతంగా ప్రవర్తనలు ఉండాలి, అలాగే కుటుంబపరంగా ప్రవర్తనలు ఉండాలి, అలాగే సంఘపరంగా ప్రవర్తనలు ఉన్నాయి. సంఘంలో నేర్చుకోవడం మర్చిపోవద్దు. సమయం ఎక్కువైంది కాబట్టి దయచేసి నన్ను మన్నించండి. మనం అందరూ బతుకుదాం, అలా జీవిద్దాం, మన బ్రతికి ఇతరులని బ్రతికేద్దాం. మీ అందరికీ వందనాలు. ఈ సమయం ఇచ్చిన మా సోదరులు సంఘానికి ఆ ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ అందరికీ